హలో హాయ్ నమస్తే నేను మీ వేదాంత్. సో ఈరోజు ప్రజెంట్ మనము ఇదే పబ్లిక్ బైట్స్ తీస్తున్న క్రమంలో మనం ఒక ఇంటి దగ్గర ఆగడం జరిగింది. ఆగగానే బ్రదర్ కొంచెం చూసి గుర్తుపట్టారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అనగానే చలో ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నటువంటి రాజకీయాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం రాజకీయాలు ఎలా ఉన్నాయి, రాజకీయ ప్రస్థానం ఏ విధంగా ఉందనే విషయంపై మాట్లాడడానికి ఈరోజు అన్న మనం ముందున్నారు. ఒకసారి మీ పేరు బ్రదర్? సంతోష్ గౌడ్ అన్న నా పేరు. అన్న, నేను అంటే మీరు మాట్లాడే పద్ధతి చూసిన తర్వాత మీతోటి ఒక 2-3 విషయాలు ప్రజల్లో ఒకసారి ముందు పెట్టే ప్రయత్నం చేస్తానన్నా. ప్రజెంట్ తెలంగాణలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రస్థానం ఏ విధంగా ఉందన్న? రాజకీయ నాయకులలో 2 రకాలు కూడా ఉన్నారు. ఒకటి సొంత స్వలాభాల కోసం చేసేటోళ్ళు ఉన్నారు, పబ్లిక్కి నిజంగా న్యాయం చేసేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒక 60% అటు 60% ఇటు 40% ఇటు కూడా ఉంటుంది. అయితే నేను కూడా చాలామందిని ఇప్పుడు నేను 3-4 టైమ్స్ నుంచి నేను కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నప్పటి నుంచి ఒక జనరేషన్ మాత్రం ఒక జనరేషన్ లీడర్ అంటే 2009 to 2014 మేము వికారాబాద్లో చూసిన లీడర్ చాలా మంచిగా అనిపించిండు. తర్వాత మేము అదే పార్టీ ఓటేసినాం, కాకపోతే మాకు కొన్ని అడ్డం వచ్చినాయి. తర్వాత వచ్చిన నాయకులు ఎట్లుండే అంటే వికారాబాద్ పరిసరాలు కూడా ఎప్పుడైతే 2009 to 14 ఎట్లయితే ఉన్నాయో 14 to 24 వరకు కూడా అట్లనే ఉన్నాయి, ఏం మారలే అన్నప్పుడు ఆయన దేని గురించి లీడర్ అయ్యిండు? స్వలాభాల కోసం లీడర్ అయ్యిండు, అవకాశం వచ్చింది, లీడర్ అయ్యిండు. ఇప్పుడు మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఎట్లా తీసుకోవాలనుకుంటే ఒక సునీతా మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, పట్నం సునీతా మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. మనకు మేడం చాలా కష్టపడ్డారు కాబట్టి పబ్లిక్ నెత్తి మీద పెట్టుకొని కూర్చోబెట్టుకోరు. ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు ఆమె మీదకి కూడా దాడి చేసే పరిస్థితి ఉండే. ఏది అడ్డం వస్తుర్రు, పబ్లిక్ అంటే డెవలప్మెంట్ అడుగుతుర్రు మహేందర్ రెడ్డి గారు అని చెప్పి అడ్డం వస్తుర్రు అని చెప్పి వాళ్ళ అభివృద్ధి చేయడానికి ముందుకెళ్తే వాళ్ళపైన దాడిలైన అభివృద్ధి అంటే క్వశ్చన్ చేస్తారు కదా, ఎవరైనా నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఇప్పుడు నీ సొంత స్వలాభాల కోసం కాదు కదా, పబ్లిక్ కోసం కొన్ని రోడ్లు ఇవే అని మేడం అడిగినప్పుడు మాత్రం ఆమె మీదకే రివర్స్ దాడులైన సంఘటనలు వికారాబాద్ నియోజకవర్గంలో ఉన్నాయి. మా దురదృష్టం ఏంటి అంటే మేడంని మల్కాజ్గిరికి పంపించారు. మేము ఇక్కడ ఉంటే రక్తం పెట్టి కూడా కష్టపడుతుండే అనిపిస్తుంది మాకు, కానీ పరిస్థితులు అట్లున్నాయి. ఇంకా మనం దానికి అక్కడ ఎవరున్నా కూడా మేడంకి సపోర్ట్ చేస్తే మేము బాగా హ్యాపీ ఫీల్ అవుతాం. అంటే మీరు ఒక 3 సార్లు తను జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు మీరు 3 సార్లు తన ఒక పాలన చూసారు కదా, ఆ 3 సార్లలో అంటే 3 టర్మ్స్లో మీకు సునీత గారు గుర్తొచ్చేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మీరు ఇందాక మాట్లాడుతున్నటువంటి ఎవరైతే అన్యాయంగా ముందుకెళ్తుంటే అలాంటి వాళ్ళకు ప్రశ్నించే తరుణంలో ఎన్నోసార్లు దాడులకు కూడా తను పాల్పడ్డదని చెప్తున్నారు కదా, మీరు చెప్పండి సునీత గారు గుర్తు రాగానే మీకు గుర్తొచ్చేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? పేదలకు అండగా నిలబడే ఒక మహోన్నత వ్యక్తి అని మేము ప్రస్తావిస్తాం ఆమె గురించి. ఎందుకంటే నేను రీసెంట్ టైమ్స్లో కూడా మేడం ఇంటికి వెళ్ళిన, మేడం గురించి అంటే 2-3 పనులు తీసుకొని ఒక 2-3 వర్క్స్ తీసుకొని కొన్ని పేదోళ్ళ గురించి పోతే ఆమె చాలా ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంది. ఇట్లా పోగానే ఎవరైతే కన్సర్న్ పర్సన్ అంటే వాళ్ళ గురించి ఎవరితో అయితే మాట్లాడాలనో విత్ ఇన్ మినిట్స్ వాళ్ళతో మాట్లాడింది. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకుంటున్నాం. మేము కలిసినాం, మాకు మాత్రం ఆమె పబ్లిక్ లీడర్ అనిపించింది. ఇంతకుముందు ఎట్లుండే అంటే పబ్లిక్ల నుంచి ప్రాబ్లమ్స్ నుంచి పుట్టుకొచ్చే లీడర్స్ ఉంటారు, ఇప్పుడేమో డబ్బులతో అయ్యే లీడర్లు కొంతమంది ఉంటారు. అయితే నాకు మేడంని కానీ వాళ్ళ ఫ్యామిలీని చూస్తే కానీ నాకు పబ్లిక్ ప్రాబ్లమ్స్లోకి నుంచి పుట్టుకొచ్చిన లీడర్లే గుర్తుకొస్తారు. వేరే ఉద్దేశం అంటే ఆమె లీడర్గానే ఉండాలి, లీడర్గానే బతకాలి అని మేము కోరుకుంటాం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇందాక మీరు మాట్లాడే తరుణంలో మధ్యలో ఏం చెప్పారు, పబ్లిక్ లీడర్ అనే ఒక మాట తీశారు. అసలు పబ్లిక్ లీడర్కి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ యాజ్ ఎ యూత్గా మీరు చెప్పండి, ఏముండాలి? అయితే మనం 2 విషయాలన్నా, ఎవరు ఇంటికి వచ్చినా కూడా వాళ్ళను తిరిగి పంపించొద్దు, వాళ్ళకు చేతనైన సహాయం చేసి పంపాలి. అంటే మానవత్వం అంటారు కదా, ఫస్ట్ థింగ్ మానవత్వం అది ఉండాలి ఒక లీడర్కి, 100% అది ఉండాలి. వాళ్ళు అది చూపించగలిగితే వాళ్ళని ఎప్పుడు ఎవరు కూడా అంటే ఏ శక్తి కూడా వాళ్ళని ఆపలేదు, వాళ్ళని కిందికి ఏ శక్తి కూడా కిందికి చేయలేదు. ఇప్పుడు అదే పరిస్థితి నేను మల్కాజ్గిరిలో అయితే మాత్రం మేము చెప్తున్నాం కదా, మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. వేరే ఇంకో యాంగిల్ ఈటెలా ఉన్నాడు,
ఈటెల ఉన్నాడు, ఆయన సొంతంగా ఇప్పుడు బీజేపీ ఒక ఎగ్జాంపుల్ అంటే ఇది పొలిటికల్ అంటే మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి డిస్కషన్. బీజేపీ పార్టీ ఎట్లయిపోయిందంటే ఎవడైతే స్కాములు చేస్తాడో వాడిని చేర్చుకుంటుంది, హక్కున వాడిని నిలబెట్టుకుంటుంది. ఇప్పుడు ఈటెల రాజేందర్ 100% ఆయన స్కామ్లలో ఉండి బీజేపీలో జాయిన్ అయిన తర్వాతనే ఆ స్కామ్లలో నుంచి ఆయన బయటపడ్డాడు. ఓసారి ఎమ్మెల్యేకి సరే టీఆర్ఎస్ మీద కోపమో ఇంకేదో పబ్లిక్ ఆయనను గెలిపించారు. తర్వాత టర్మ్ అయితే ఆయన గురించి పబ్లిక్కి తెలిసిపోయింది, ఆయన ఓడిపోయాడు. ఇప్పుడు ఈసారి కూడా అక్కడ ఎవరు ఆయనను చూస్తలేరని చెప్పి మల్కాజ్గిరికి వచ్చిండు. మేడంనేమో వీళ్ళు పంపించారు మల్కాజ్గిరికి, ఆయననేమో మల్కాజ్గిరికి వెతుక్కుంటూ వచ్చిండు. ఇప్పుడు ఆయన పరిస్థితి సేమ్ ఎక్కడైతే ఇప్పుడు ఆయన నిలబడ్డ హుజురాబాద్లో ఆయన నిలబడ్డది, ఆయన ఆడేదైతే రిపీట్ అయిందో మల్కాజ్గిరిలో కూడా అదే రిపీట్ కావాలని గట్టిగా కోరుకుంటున్నాం. ఇంకా అయితే సరే అన్న, మీరు అన్నట్టుగా ఇప్పుడు నిజంగా అంటే ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటే ఇంటికి వస్తే ఖచ్చితంగా ఆప్యాయంగా రిసీవ్ చేసుకోవాలి. ఆపదల ప్రజలకు ఎప్పుడైతే ఓటు కోసం అడిగేటప్పుడు ప్రచారాలలో ఇచ్చే హామీలు కానీ ఇవన్నీ కూడా ఆఫ్టర్ ద విన్నింగ్ కూడా అదే విధంగా 5 సంవత్సరాలు పనిచేయాలి, అందుబాటులో ఉండాలి అన్నట్టుగా అంటున్నారు. మరి మీరు 15 సంవత్సరాలు చూసిన సునీత అమ్మ అందుబాటులో 15 సంవత్సరాలు ఉందంటారా? 100% ఉంది, 100% ఉంది. అంటే ఒక మీకే ఉందా అంటే సపోర్ట్ చేసిన వాళ్ళకే ఉందా, ప్రజలందరికీ ఉందా? అరే ప్రజలందరికీ ఉంది కాబట్టి ఆమె నేను పబ్లిక్ లీడర్ అని ప్రస్తావిస్తున్నా. లేదు అంటే మేము ఆ మాట ఆమె 100% పబ్లిక్ లీడర్, అందరికీ అందుబాటులో ఉంది. మేడం ఉన్నారు, మేడం ఫ్యామిలీ ఉన్నది అందుబాటులో ప్రతి ఒక్కరికి. ఇప్పుడు నేను అనుకుంటే ఇప్పుడు ఒక కామన్ మ్యాన్, నేను వికారాబాద్లో ఒక కామన్ మ్యాన్, నేను అనుకుంటే మేడంని ఒక 10 నిమిషాల్లో వాళ్ళ ఇంటికి పోయి కలవగలుగుతా. అది ఎగ్జాంపుల్. ఇక నువ్వు వేరే ఇప్పుడు చాలామంది లీడర్లు ఉంటారు. కొండా విశ్వేశ్వర రెడ్డి ఉన్నాడు, ఆయన కలవాలంటే ఒక అపాయింట్మెంట్ లెటర్ ఉండాలి. అంటే నేను అపాయింట్మెంట్ లెటర్ ఉంటే తప్పిస్తే ఆయన మేడం దగ్గర కానీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ప్రసాద్ అన్న దగ్గరకు పోవాలనుకుంటే మేము డైరెక్ట్ ఇంటికి పోతాం, బెడ్రూమ్లోకి పోతాం, మాట్లాడగలుగుతాం ఆయనతోటి. ఇప్పుడు వేరే లీడర్ల దగ్గర అట్లుండదు. కాబట్టి నేనేమంటున్నా అంటే 100% మేడం పబ్లిక్ లీడర్, ఆప్యాయంగా పలకరిస్తారు, పబ్లిక్ ఏదైనా ప్రాబ్లం ఉంటే హెల్ప్ చేయడానికి ముందుంటారు. మహేందర్ అన్న కూడా ముందుంటారు, వాళ్ళ కొడుకు రినీష్ రెడ్డి కూడా ముందుంటారు. రినీష్ రెడ్డి తోటి ఈ మధ్య మేము మాట్లాడడం స్టార్ట్ చేసినాం. ఆయన కూడా ఫ్యూచర్లో 100% లీడర్ అవుతాడు. ఆయన గురించి కూడా మాట్లాడాలనుకుంటే ఆయన కూడా 100% లీడర్ అవుతాడు. దీని గురించి సో ఫైనల్లీ మీరు చెప్పండి, మరి మల్కాజ్గిరి డివిజన్ ప్రజలకు, అక్కడ లోక్సభ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఓటేసే ముందు ఖచ్చితంగా 1కి 10 సార్లు ఆలోచించుకొని ఓటేసేయాలి అనే ఒక ఉద్దేశానికి మాత్రం ఖచ్చితంగా ప్రజలు వచ్చారు. అంటే ప్రజలు కూడా చాలా హుషారైనారని చెప్పాలి. సో అలాంటి హుషారైన ప్రజలకు మీ తరపున చెప్పాలనుకుంటే మీ అభిప్రాయం ఏంటి? ఒక్కసారి అంటే ప్రజలు ఎవరైనా కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. తెలంగాణకు బీజేపీ పార్టీ చేసిందేంటి? లేదు అంటే ఈటెల రాజేందర్ కానీ ఇంకొకరు కానీ మీ కాన్స్టిట్యుయెన్సీకి, మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీకి చేసిందేంది? 101% కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరికి ఏం చేసిందో రేవంత్ అన్న ద్వారా మనం చూసేసినాం. రేవంత్ అన్న శిష్యురాలిగా, అంటే రేవంత్ అన్న అడుగుజాడల్లో నడిచే సునీతమ్మ కూడా ఆయన సపోర్ట్ ఉంటుంది. మేడం కూడా 100% వర్క్ ఈ ఏరియాలో చాలా డెవలప్మెంట్ చేశారు. మీ మల్కాజ్గిరిని కూడా 100% డెవలప్ చేస్తారు. ఫస్ట్ థింగ్. రెండో థింగ్ ఏంటి అంటే బీజేపీ పార్టీ తెలంగాణకు ఏ జాతీయ హోదా ఉన్నా ఏదైనా మనకు ప్రాజెక్టులు కానీ ఇవి కానీ లేదు, తెలంగాణకి ఇచ్చింది ఒకటన్నా, ఏది బీజేపీ పార్టీ నుంచి వచ్చింది మనకు టాయిలెట్స్. స్వచ్ఛ భారత్ అభియాన్లో టాయిలెట్స్ వచ్చినాయి. అవి కూడా 10,000 రూపాయలు ఇచ్చారు. మేము ఈ ఏరియాలో కొన్ని చూసిన తర్వాత మేము మాట్లాడుతున్నాం. 10,000 రూపాయలు ఏదో ఇచ్చారు, 50,000 అయ్యాడు. నేను ఒకరింటికి పోయినా నార్మల్గా, బీజేపీ అంటుంటే ఏం చేసిందమ్మా బీజేపీ అంటే మాకు లెటర్లు కట్టించింది అంటది ఆమె. అది వదిలిపెట్టండి. వాస్తవానికి డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ట్రీట్మెంట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మాకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, 10 lakhs అయిపోయింది మాకు. ఇప్పుడు అట్లనే ఎంపీ ఎలక్షన్లో కూడా గెలిస్తే ఇప్పుడు మనకి ఏవైతే లేడీస్కి కానీ వీళ్ళకి కానీ ఏవైతే స్కీమ్లు తెలంగాణలో అందుతున్నాయో అవి దేశమంతా కూడా అందుతాయి. దేశమంతా కూడా అందితే ఏంటంటే మంచి డెవలప్మెంట్ ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కసారి సునీతమ్మని ఓటేజ్ గెలిపిస్తే అక్కడ రాహుల్ గాంధీ కూడా పీఎం అవుతాడు. పీఎం అయిన తర్వాతకి ఇంతకుముందు ఉన్న ఇందిరమ్మ రాజ్యం ఏదైతుందో అది కింది వరకు కూడా ఉంటుందని మేము గట్టిగా నమ్ముతున్నాం.
థ్యాంక్ యూ సో మచ్ అన్న. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.